హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు హనీ తెలుగు వ్లాగ్స్. ఏంటి ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, తిరుపతికి వెళ్తున్నాం. నేను చాలా రోజుల నుంచి తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పటికి నాకు టైం కుదిరింది. ఇది నేను తిరుపతికి పోవడం అయితే ఫస్ట్ టైము. నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తున్నది. మీలో ఎవరైనా తిరుపతి చూడని వాళ్ళు ఉంటే నిజంగా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా బాగుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక మేము మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి వెళ్తున్నాము. ఇక మా పాపకైతే 2 months నుంచి నేను జుట్టు అనేది కట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ గుండు చేపిద్దామని అనుకున్నాను. ఇక మేము మాటల్లో పడేసరికి ఇక ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత ఇక ట్రైన్ ఎక్కి మేము హాయిగా ప్రశాంతంగా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తిరుపతికి అయితే స్టార్ట్ అయినాం. మేము నైట్ ప్రయాణం చేస్తున్నాం. నాకు నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ హాయ్ చెప్తున్నారు మా మమ్మీ, మా తమ్ముడు, మా పిల్లలందరూ. ఇక నాకు ఈ ట్రైన్కి వచ్చేసరికి అయితే ఈ ట్రైన్ అంటే నిజంగా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు అయితే మేము ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఇట్లా పైన పడుకునే బెర్త్నే ట్రైన్లో వచ్చేవాళ్ళం. ఏంటంటే ఆ ట్రైన్లో పైన పడుకోవడం అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. మీలో కూడా ఇలాగ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగ ట్రైన్ జర్నీలో మనం వెళ్తుంటే మనకు నచ్చినవన్నీ వచ్చినప్పుడు కొనుక్కొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా అయితే తిరుపతికి అయితే రీచ్ అయినాం. చూసారా, ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక బస్సు అయితే ఎక్కిన తర్వాత మెల్లిగా కొండపైకి అయితే తీసుకెళ్తున్నాడు. కొండపైకి మనము బస్సులో వెళ్తుంటే ఆ వ్యూ అయితే నిజంగా సూపర్గా ఉంది. ఇక్కడ మనకున్న క్లైమేట్ కంటే అక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అసలు ఏ సీజన్లో వెళ్ళినా కూడా అక్కడ మంచిగా ఉంటుందంట. ఇక మెల్లిమెల్లిగా కొండపైకి అయితే వచ్చేసినాము. నిజంగా చెప్తున్నా, ఎవరైతే తిరుపతి వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అసలు కొండపై ఉన్నప్పుడైతే మనకి ఎలాంటి ఖర్చు ఉండదు, చాలా బాగుంటాయి. అక్కడ పెట్టే మనకి పొద్దున్నే కిచిడి అని అవన్నీ పెట్టినవి చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా నేనైతే చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఉన్న ఈ మన లైఫ్ స్టైల్ 90% గుర్తుకు రాదు. ఇంకేమన్నా చూడాలనే మాత్రం ఆశ తప్ప ఇక్కడికి వచ్చి మనము ఏదో పని చేయాలన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉండదు. వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇలానే అనిపించిందా? నాకైతే ఇలానే అనిపించింది. అబ్బా, ఏది చూసినా కానీ స్పెషల్గా, కన్నుల పండుగగా నిజంగా చాలా బాగుంది. మనము తిరుపతికి వెళ్ళినప్పుడైతే అసలు ఒక ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ఆ సంతోషం నిజంగా చాలా బాగుంటుంది. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిన దానికంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలతో సరదాగా నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. తిరుపతిలో ప్రతి ఒక్కటి నాకైతే చాలా బాగా నచ్చింది. పాప వినాశనం అని, ఇంకా ఆకాశగంగా అని ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ప్రతి ఒక్కటి నేను ముందుగానే అప్లోడ్ చేశాను. ఇక దర్శనం అయితే నాకైతే నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా బాగా అనిపించింది. నేను అసలు కనిపిస్తారో కనిపించరో నాకు అనుకున్నా కానీ సూపర్గా అయిందబ్బా దర్శనము. మీలో ఎవరన్నా అలాగా నాలాగా చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు తిరుపతిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా చాలామంది ఉండే ఉంటారు. వెంకటేశ్వర స్వామి దేవుడు అయితే నాకైతే కళ్ళ నిండా మంచిగా కనిపించినాడు. నేను అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తే అంత బాగా తిరుపతి వెంకన్న స్వామిని చూస్తానని చెప్పి నిజంగా నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే మనము ఏది అనుకున్న టయానికి మనకు కాదు. అలాగా మనము కొన్ని అనుకున్నవి కావు, మనం సడన్గా అనుకోకుండా కొన్ని జరిగిపోతాయి. చూశారు కదా, ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది. నిజంగా ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క అక్కడ ఉన్నది చాలా బాగున్నాయి. ఇక తిరుపతికి పైకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే లాకర్ రూమ్స్ అన్నీ ఉంటాయి. పైన మాత్రం ఫుడ్ విషయంలో మనం ఏమాత్రం అసలు ఆలోచించే పని లేదు. చాలా బాగా మనకు అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్క గుడి దగ్గర స్పెషల్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ మాత్రం ఎక్కడా గారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను మళ్ళీ తిరుపతికి వెళ్ళే రోజు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నాను. ఇక ఆ దేవుడు మళ్ళీ నన్ను కరుణించి తొందరలో మళ్ళీ తిరుపతికి వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఇక పైకి వెళ్ళేటప్పుడు అయితే బస్సులో వెళ్తుంటే మాత్రానికైతే ఆ టర్నింగ్ పాయింట్లో అయితే నాకైతే కొంచెం భయం అనిపించింది. కాకపోతే ఇది మనకి లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇలాగ కొండల పైకి వెళ్ళడం, అలా అన్ని చెట్లు, కోనలు అన్నీ చూసుకుంటూ వెళ్ళడం అంటే నాకు నిజంగా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక మెల్లిమెల్లిగా కొండపైకి అయితే రీచ్ అయినాను. ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, కొంచెం చూడండి, బాగుంటుంది.
ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడికి తిరుపతికి పైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి, అన్నీ మనకి ఫ్రీ అండి. మనం ఎక్కడ ఛార్జ్ పెట్టే పని ఏమి ఉండదు, కిందికి వస్తే తప్ప మనకు ఛార్జీలు ఏమి ఉండవు. ఇక్కడ మా ఇద్దరు పిల్లలకైతే ఇక గుండు అనేది చేపించేసిన, మా హస్బెండ్, మా తమ్ముడు, మా పిల్లలు. లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు 3 ఇయర్స్ కంటిన్యూగా వెళ్ళినప్పుడు మా మమ్మీ కూడా వేయించుకున్నది. కాకపోతే నేనైతే 5 కత్తర్లు మాత్రం ఇచ్చేసిన. గుండు అంటే నాది పెద్ద జుట్టుగా, ఇప్పుడు నేను ఎక్కడ గుండు చేపిస్తాను మొక్కుకోను. నా మనసులో ఉన్న కోరికలు నెరవేరితే చాలు, ఇక అదే నాకు ఆనందం. ఇక పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికైతే కోనేరు దగ్గరికి వచ్చినాం. నిజంగా టీవీలో భక్తి ఛానల్లో చూపిస్తారు కదా, అంతకంటే లైవ్గా చూస్తే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ కోనేరులో స్నానం చేసి పిల్లలందరూ, లేడీస్కి అయితే సపరేట్గా ఉంటాయి. మనకి టీటీడీ ఛానల్లో చూపిస్తారు ఈ ఏనుగులు. నేను ఇక్కడ టీవీలో చూసిన దానికంటే ఇక లైవ్లో చూస్తుంటే నిజంగా నేనే నా తిరుపతికి వచ్చినా అని చెప్పి నాకు అట్లా అనిపించింది. తిరుపతిలో మాత్రం స్పెషల్ ఏంటంటే ఎవరు వెళ్ళినా మంచిగా శారీ కట్టుకొని ఇలాగా పంచ కట్టుకొని మాత్రం వెళ్ళాలి. అలా వెళ్తే నిజంగా చాలా బాగుంటుంది. నాకు ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది, ఇట్లా శారీలో పంచలో. ఇక ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుంది. దర్శనం అయిపోయింది నైట్. ఇక నైట్ దర్శనం అయిపోయిన తర్వాతకి ఇక మేము నెక్స్ట్ డే ఇక అన్నదానానికి అయితే మార్నింగ్ వచ్చేసినాము. ఇక్కడ అన్నదానము ఫస్ట్ ఈమెనే స్టార్ట్ చేసిందంట. ఇక ఇక్కడ నుంచి ఇక ప్రతి ఎవరికి వచ్చినా కానీ కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు. ఇక్కడ అన్నదానంలో కూడా చాలా నీట్గా ఉంటుందండి. అసలు మనం వెయిట్ చేసే పని లేకుండా తొందరగా అరిటాకులు, అన్నము, పప్పు, చారు, పెరుగు, అసలు అన్ని రకాలుగా చాలా బాగా వడ్డిస్తారు. ఇక్కడ వీళ్ళు ఒకటే రకం డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళు, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి అలా సేవ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనే ఇక మొక్కి తర్వాత ఇక్కడ తులసి తీసుకొని వెళ్తున్నాను. ఇంకో స్పెషల్ ఏంటంటే తిరుపతికి వెళ్ళినప్పుడు మనకి పువ్వులు మాత్రం జబర్దస్త్ ఉంటాయి. అసలు పువ్వులు ఎంత బాగా స్మెల్ వస్తాయంటే
ఇక రోజు అసలు పువ్వులు ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా పువ్వులు పెట్టుకోవాలనిపిస్తుంది. అక్కడ ఆ స్పెషాలిటీ బాగుంటుంది. నాకు ఎందుకో ఈ పెద్ద పెద్ద చెట్లు అనేది బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యే ఉంటాయి. అన్నీ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చాలా కేర్ఫుల్గా మీకు అయితే చూపించాను. ఇక మేము జీప్ మాట్లాడుకున్నామండి. ఏదైనా ఒక జీప్ మనం మాట్లాడుకుంటే అన్నీ వాళ్ళే తీసుకెళ్ళి మనకి కళ్ళకు కట్టినట్టుగా మంచిగా చూపిస్తారు. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది.
వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఎనీ టైం అసలు వాటర్ వస్తూనే ఉంటాయంట. ఇక్కడ ఈ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం దేవుడికి మొక్కితే వెనక్కి తిరగకుండా మళ్ళీ మన స్ట్రేట్గా అట్లానే వచ్చేయాలంట. ఇక్కడ ఒక పద్ధతి ఉన్నది, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్క పద్ధతి అనేది ఉన్నది. పైన అయితే 6 గుడులు అయితే ఖచ్చితంగా మేము మాకు టైం ఉన్న టైంలో చూసేసినాము. ఇక్కడ ఇది ఆకాశ గంగ. ఈ నీళ్ళు అనేది మనం తలపైన వేసుకుంటే చాలా మంచిది. మనం అక్కడ నుంచి వాటర్ కూడా తెచ్చుకోవచ్చు. అవి ఇంట్లో మనము పూజ చేసుకున్నప్పుడు, ఇల్లు మొత్తం నీట్గా చేసుకున్నప్పుడు మొత్తం చల్లుకుంటే చాలా మంచిదంట. చాలామంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి చెప్తా ఉంటారు అందరూ.